హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత నా ఛానల్కి వెల్కమ్ చెప్తున్నా. ఎందుకంటే 1 మంత్ అయింది దాదాపు నేను వీడియోలు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ తీయక. దానికి రీజన్ ఏంటంటే కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగి కొంచెం సఫరింగ్లో ఉన్నాం. నా ఇన్స్టా ఫాలోవర్స్కి తెలిసి ఉంటుంది, మా అన్న వాళ్ళ పాప చనిపోయింది. దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, బట్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా అయిపోయింది. చాలామంది ఏమన్నారంటే చిన్న పాప కోసం అంత ఏడుస్తుర్రు ఎందుకు అంటే, వాళ్ళకి ఎట్లా అనిపించిందో మన ఇంట్లోకి వచ్చినాక, అది చిన్న పాప కానీ పెద్ద పాప కానీ ముసలోళ్ళు కానీ ఎవరు కానీ ఒక పెయిన్ అనేది అయితే ఉంటుంది, అది కామన్. ఇంకా కొంతమంది మీ పాప మళ్ళీ మీ ఇంట్లోకి వస్తుందని బ్లెస్ చేసిర్రు, చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. మళ్ళీ అది రావాలని, వస్తుంది అని నమ్మకంతో నేనున్నా, వస్తుంది. మళ్ళీ మా అన్నకు పాప పుడుతుంది, మా దివ్య మేము అందరం హ్యాపీగా ఉంటాము. ఇంకా 1 ఇయర్ తర్వాత అయినా ఇన్సిడెంట్ జరుగుతుంది అనే ఆశతో నేనున్నా, అవుతుంది అని దేవుడి దయ వల్ల కావాలి అని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి నా ఛానల్లో పెద్ద పెద్ద వ్లాగ్స్, పెద్ద పెద్ద ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్ అట్లా లేకపోయినా నా డైలీ రొటీన్ని నేను చూపిస్తాను. నేను స్టిచ్చింగ్ చేసుకుంటా టైంపాస్కి, ఆ వీడియోస్ కానీ, కొంచెం వెరైటీ ఫుడ్ వీడియోస్ కానీ, ఇంకా నాకు వెరైటీ అనిపించినవి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను హోమ్ టూర్ అట్లాంటివన్నీ ఇంకా ఛానల్లో పెడతా. ఇన్ని రోజులు గ్యాప్ వస్తుంది అని నేను అనుకోలేదు. పాప గురించి కూడా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, ఇన్స్టాలో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. దాన్ని మిస్ అవుతున్నాం చాలా. అది ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఇంకా ఉంది మాకు మైండ్లో. కానీ అది ఇంకెంత ఏడ్చినా, ఇంకేం చేసినా అది రాదు. అది మళ్ళీ పుడితేనే అది మా ఇంట్లోకి వస్తుంది. కాబట్టి వాళ్ళ మదర్కి ధైర్యం ఇస్తూ, వాళ్ళ మదర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇట్లా సాగించాలి అని ఫిక్స్ అయినాం. కాబట్టి ఇన్ని రోజులకు వెల్కమ్ చెప్పిన. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఎవ్వరు పెట్టలేదు మ్యాక్సిమం ఇప్పటివరకు. పెట్టరేమో కూడా, ఎందుకంటే నేను వల్గర్ వీడియోస్ చేయట్లేదు. నాకు టైంపాస్ అనిపించినాయి, నాకు నచ్చిన వీడియోస్ 10 మందితోని షేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నా. ఇదైతే తప్పు కాదని నాకు తెలుసు. బాయ్.